అది 2020 మార్చి 31 పగలు 11 గంటల వేళలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలోని పర్తాపూర్ పోలీస్ స్టేషన్ రోజువారీ వ్యవహారాలతో మామూలుగానే ఉంది. విచారవదనాలతో ఉన్న 32-35 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు ఆ స్టేషన్ లోపల అడుగుపెట్టారు. 32 ఏళ్ల యువతి అబ్బాయిలాగా జుట్టు కత్తిరించుకునుంది. స్టేషన్ హెడ్ కానిస్టేబుల్తో ఆమె తన పేరు చంచల్ చౌదరి అని చెప్పింది. ప్రియా చౌదరి అనే 31 ఏళ్ల ఆమె స్నేహితురాలు కశీష్ అనే 10 ఏళ్ల ఆమె కూతురితో సహా 2 రోజులుగా కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి తామిద్దరం వచ్చామని ఆమె చెప్పింది. ఒకరి మీద అనుమానంగా కూడా ఉందని వాళ్ళ వివరాలు కూడా ఇచ్చారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నెల రోజులైనా దాని గురించి పట్టించుకోలేదు. ఈ మధ్య పలుమార్లు చంచల్తో పాటుగా ప్రియా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చి అడుగుతూనే ఉన్నారు. ఆచూకీ తెలియగానే చెప్తాం కానీ పదే పదే వచ్చి విసిగించొద్దన్నారు పోలీసులు. పోలీసులకు చాలా పనులుంటాయనేది నిజమే, కానీ పోలీసు ఉద్యోగం తతిమా వాటిలాగా వేళాపాళా చూసుకుని చేసేది, ఆలక్ష్యం చేసేది అస్సలే కాదు. కనుకనే సహజంగా ఎవరైనా ఏ ఇబ్బంది ఎదురైనా పోలీస్ స్టేషన్కి వెళతారు. అయితే తమ విషయంలో జరుగుతున్న అలసత్వానికి చంచల్ ప్రియా తల్లిదండ్రులకు గట్టి కోపమే వచ్చింది. ఇక లాభం లేదు. క్రైమ్ బ్రాంచ్కి ప్రియా మిస్సింగ్ కేసును అప్పగించమని కోరుతూ జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. అలా ఆ ఫిర్యాదు సిబిసిఐడికి బదలాయించబడింది. వాళ్ళు విచారణ మొదలుపెట్టారు. ప్రియా చౌదరి బ్యూటీషియన్ కోర్స్ పూర్తి చేసి ఒకచోట పనిచేసేది. రాజీవ్ అనే 24 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడినాటికి ఆమెకు 20 ఏళ్లు. అది జరిగింది 2009లో. ప్రియా తల్లిదండ్రులు తమ కూతురి ఇష్టాన్ని అంగీకరించలేదు. తాము చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. అది ప్రియకు సుతరాము నచ్చలేదు. ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయింది. ప్రియా రాజీవులు వివాహం చేసుకుని ఘజియాబాద్లో కాపురం పెట్టారు. పెళ్లైన ఏడాదికి వారికి కూతురు పుట్టింది. అంతవరకు బాగానే గడిచింది, కానీ ఉన్నట్టుండి పరిస్థితులు వక్రంగా మారాయి. కూతురు పుట్టిన తర్వాతి నుంచి రాజీవ్ పనికి పోవడం మానేసి ఇంట్లోనే ఉంటూ తాగుడు కూడా మొదలుపెట్టాడు. ప్రియకి రోజు అతనితో గొడవలే. ఇల్లు బజారయింది. ప్రశాంతత కరువైంది. భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. ఎక్కువ రోజులు గడవకుండానే 2010లోనే ప్రియా విడాకుల కోసం అర్జీ పెట్టుకుంది. ఆ వెంటనే రాజీవ్ను విడిచి కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే తమ మాట వినని ప్రియ పట్ల ఆమె తల్లిదండ్రులకు కోపం తగ్గలేదు. మనుమరాలి పట్ల ప్రేమ పొంగలేదు. వాళ్ళిద్దరి పరిస్థితి పట్ల జాలి కలగలేదు. తమను కాదనుకున్న తర్వాత ఇక ఇంట్లో అడుగుపెట్టే హక్కు లేదని కన్నవాళ్లే తోలనాడంతో ప్రియ హృదయం ముక్కలైంది. మమతలు వట్టి మట్టిగడ్డలనుకుంది. కూతురితో ఒంటరి జీవితమే గతి అనుకుంది. ఆపై తన వద్దనున్న కొద్దిపాటి మొత్తంతో మోతీనగర్ వెళ్లి అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని బ్రతకడం మొదలుపెట్టింది. అలా పక్కింట్లో ఉండే చంచల్తో దోస్తీ కుదిరింది. దగ్గరలోనే ఉన్న బ్యూటీ పార్లర్లో ఉద్యోగం కూడా సంపాదించుకుని కూతురి ఆలనా పాలన చూసుకోసాగింది. చంచల్తో తన కష్టసుఖాలు చెప్పుకుని ఊరట చెందేది. చెప్పాలంటే ప్రియా జీవితం అలా సాధారణంగా నడిచిపోతుందనుకోవచ్చు. అయితే మళ్లీ వివాహం చేసుకోవచ్చు కదా అని చంచల ప్రియ మనసులో ఒక ఆలోచనను నాటింది. చేదు అనుభవాన్ని మిగిల్చిన బంధాన్ని మరోసారి ఏర్పాటు చేసుకునే ఆలోచన, ధైర్యం ఆమెలో లేవిప్పుడు. ఒకసారి చేదు అయినంత మాత్రాన మళ్లీ అలాగే జరగాలని, జరుగుతుందని అనుకోవద్దని చంచల నచ్చ చెప్పేది. ప్రియ అక్క సైతం చంచల చెప్పినట్టే చెప్పడంతో అర్ధమనస్కంగానే ప్రియ తన పేరును మ్యాట్రిమోనీ సైట్లో నమోదు చేసుకుంది. వ్యక్తిగత వివరాలు నింపుతూ కాబోయే వరుడు తనతో పాటుగా తన కూతుర్ని కూడా స్వీకరించాలని నియమం పెట్టింది. ఇందుకు ఎవరూ సిద్ధపడలేదని వేరే చెప్పాలా? ఎవ్వరూ స్పందించలేదని ప్రియ బాధపడలేదు. హాయిగా కూతురు యోగక్షేమాలు చూసుకుంటూ రోజులు గడపసాగింది. 2015 జూన్లో కూతురి పుస్తకాలను బైండ్ చేయించడానికి వెళ్లిన ప్రింట్ దుకాణంలో 28 ఏళ్ల అమిత్ గుజర్తో ప్రియకు పరిచయం ఏర్పడింది. కాంట్రాక్ట్ పద్ధతిలో బుక్ బైండింగ్, ప్రింటింగ్ వర్క్స్ చేసే గుజర్ను తొలి పరిచయంలోనే ప్రియ అభిమానించింది. తరచూ ప్రియ అక్కడకు వెళ్లడం, అతను తన కారులో ప్రియను ఆమె ఇంటి వద్ద దిగబెట్టడం వరకు పరిచయం పెరిగింది. అప్పుడే ఆమె ఒంటరి తల్లి అని, అతను అవివాహితుడని పరస్పరం తెలుసుకున్నారు. ఫోన్ నెంబర్లు తీసుకుని మాట్లాడుకోవడం, సందేశాలు పంపించుకోవడం కొనసాగిన ఆ పరిచయం అమిత్ ఆమెను వివాహం చేసుకుందామనుకునేదాకా వచ్చింది. ప్రియను ఆమె కూతురితో సహా ఇష్టపడుతున్నట్టు చెప్పాడతను. ప్రియకు అతనంటే ఇష్టమని ముందే చెప్పుకున్నాం కదా. ఇదే విషయం చంచల్కి, తన సొంత అక్కకి కూడా ఆమె తెలియజేసింది. 2015 నవంబర్లో ప్రియా గుజర్ల వివాహం జరిగింది. కొత్త జంట మీరట్లో కాపురం పెట్టారు. ప్రియా అమిత్ను ప్రేమించినంతగానూ అమిత్ ఆమె కూతుర్ని కూడా తన కూతురే అన్నంతగా ప్రేమించాడు. షాపింగ్, సినిమాలు, వివాహాలు ఏదీ తక్కువ చేయలేదు. తనకు తన కూతురుకు ఆనందమైన జీవితం లభించిందని ప్రియ సంతోషపడింది. అమిత్తో చెప్పి అప్పుడప్పుడు ప్రియ మోతీనగర్లో ఉన్న చంచల్ను చూడ్డానికి వచ్చేది. 2020 మార్చి నాటికి అమిత్ గుజర్ ఒక స్థలం కొని సొంత ఇంటిని కట్టించాడు. అందరూ సొంత కొత్తింటికి మారిపోయారు. ముగ్గురు సంతోషంగా ఉన్నారని మనకు కూడా అర్థమవుతుంది. అయితే ఒకనాడు ప్రియ, ఆమె కూతురు ఇంట్లోంచి మాయమైపోయారు. అదే ఫిర్యాదు చేస్తూ చంచల్, ప్రియా అక్క పుర్తాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్లడం,
ఆపై వారి అశ్రద్ధతో రోజులు గడిచిపోతూ ఉండడంతో సిబిసిఐడికి కేసును బదలాయించడం జరిగింది. ఇంతకీ ఆ రోజు చంచల్ అనుమానించిన వ్యక్తి అమిత్. అవును, అమిత్, ప్రియా ఆమె కూతురు అమిత్ నగర్లోని కొత్త ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన సంఘటనలతో చంచల్కి అమిత్ పట్ల సదాభిప్రాయం తగ్గింది. కొత్త ఇంటికి మారిన కొద్ది రోజులకు అంటే 2020 మార్చి 28 రాత్రి ప్రియ నుంచి చంచల్కి ఫోన్ వచ్చింది. అమిత్ తాగి ఇంటికొస్తున్నాడని ప్రియ చెప్పింది. ఆమె మరో బాంబు కూడా పేల్చింది. ఆ విషయం చంచల్ని బెత్తరపోయేలా చేసింది. ఆ వెంటనే అమిత్కి ఫోన్ చేసి మాట్లాడింది. ఏదో మాట వరుసకు అడిగాను లెమ్మన్నాడు అమిత్. తానేమీ ఒత్తిడి చేయడం లేదని కూడా చెప్పి చంచల్ని సమాధానపరిచాడు. పనిచేసే చోట తక్కిన వారి బలవంతం మీద మద్యం సేవించాల్సి వస్తోందని, తప్పితే తనకు అలవాటు లేదన్నాడు. అలాంటి కారణాలతోనే ప్రియ జీవితం ఒకసారి తలక్రిందులైంది. ఆమెను మరోసారి అదే బాధకు గురి చేయొద్దని చంచల్ అమిత్ని వేడుకుంది. అలాంటిదేమీ ఉండదని అమిత్ ఆమెకు హామీ ఇచ్చాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఎప్పట్లాగే రోజు చేసినట్లే చంచల్ ప్రియకు ఫోన్ చేసింది. ప్రియ ఫోన్ స్విచ్ ఆఫ్ అని సమాధానమిచ్చింది. వెంటనే అమిత్కి ఫోన్ చేసి అడగ్గా ముందు నాటి రాత్రి ప్రియా తాను గొడవ పడ్డామని, ఆమె తనతో జీవించలేనని చెప్పి కూతురు కశిష్ను తీసుకుని రాత్రే బయటకు వెళ్ళిపోయిందని చెప్పాడు. అతని మాటలు నమ్మొచ్చా చెప్పండి? అసలు తాను కూడా ఉదయం నుంచి ఆమె ఫోన్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నానని కూడా అమిత్ చెప్పుకొచ్చాడు. ఆమె ఫోన్ కట్ చేసి ఉండడంతో తాను ఏం పాలుపోక అట్లే ఆలోచిస్తున్నానని అన్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఎప్పటికీ ఫోన్ ఆపేస్తుందనే సమాధానమే తప్ప ప్రియా ఫోన్ రింగ్ అవ్వడం లేదు. ఆమె నుంచి చంచల్కి ఏ ఫోన్ రాలేదు. ఆ రాత్రి ఆమె మళ్ళీ అమిత్కి ఫోన్ చేసి అడిగింది. ఫోన్ కాల్ రాలేదు, ప్రియ కూడా తిరిగి రాలేదనేది అతని సమాధానం. అప్పుడు చంచల్ ఈ సంగతులన్నీ ప్రియ అక్కకు ఫోన్ చేసి చెప్పింది. ప్రియ తల్లిదండ్రుల ఇల్లు చంచల్ నివాసం నుంచి సుమారుగా 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ 2020 మార్చిలో ఆ సమయానికి కరోనా లాక్డౌన్ విధించబడిన కారణంగా బయటికి రాకపోకల నిషేధాలు అమల్లో ఉన్నాయి. ప్రియా వాళ్ళ ఇంటికి అప్పటికప్పుడు వెళదామన్నా వీల్లేని స్థితి. ఆలోగా 31వ తేదీ వచ్చేసింది. మొత్తానికి చంచల్, ప్రియా అక్క కలిసి అమిత్ నగర్లో ప్రియా ఇంటికి వెళ్ళి అమిత్ను కలిసి మాట్లాడారు. ప్రియా ఇంకా ఇంటికి రాలేదన్నాడు అతను. దాంతో ఆ ఇద్దరూ అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి అమిత్పై ఫిర్యాదు చేశారు. సిబిసిఐడి విచారణలో ఆనాటి రాత్రి తమ మధ్య చిన్న వాగ్వాదం జరిగిందని, ప్రియా చాకుతో తన చేతి మీద గాయం కూడా చేసిందని, ఆ తర్వాత కూతుర్ని తీసుకుని వెళ్లిపోయిందని అమిత్ పోలీస్ అధికారులకు చెప్పాడు. పోలీసులు నమ్మినట్టే కనిపిస్తూ పరోక్షంగా అతని గురించి ఆరా తీశారు. ఇందులో చంచల్ ఎన్నో ముఖ్యమైన సంగతులు చెప్పుకొచ్చింది. అమిత్ నగర్కి ఇల్లు మారిన తర్వాత కూడా ప్రియ తరచూ చంచల్ను కలుసుకోవడం, దాదాపు ప్రతిరోజు మాట్లాడుతూ ఉండడం జరుగుతోంది. అలా ప్రియ తనకు చెప్పిన సంగతులే చంచల్ ఇప్పుడు పోలీసులకు చెప్పింది. ఒకనాడు అమిత్కు సంబంధించిన ఒక బ్యాగ్ను ప్రియ తెరిచి చూసింది. అప్రయత్నంగా జరిగిన ఆ సంఘటనలో ఆ సంచిలో ఆమెకు ఖురాన్ పుస్తకం కనిపించింది. అమిత్ ల్యాప్టాప్లో అమిత్ ఫోటో ఉన్న ఒక ఐడెంటిటీ కార్డ్ కూడా ఉంది. అందులో పేరు దగ్గర షంషాద్ అని ఉంది. అప్పుడు ప్రియకు ప్రతి శుక్రవారం అతను ఒక కస్టమర్ను కలవడానికి వెళుతున్నానని చెప్పి బయటకు వెళుతుండడం గుర్తొచ్చింది. ప్రతిసారి అలాగే చేస్తూ ఉండడంతో ఓసారి అతన్ని వెంబడించి వెళ్ళగా అతను ఒక మసీదులోకి వెళ్లడం చూసి ప్రియ ఆశ్చర్యపోయింది. ఈ సంగతులన్నీ ప్రియ తనకు చెప్పిందని చంచల్ పోలీసులకు చెప్పడంతో వాళ్ళు అమిత్ పనిచేసే ప్రింటింగ్ ప్రెస్కి వెళ్లి విచారించారు. అమిత్ అసలు పేరు షంషాద్ అని అక్కడి పోలీసులకు తెలిసింది. ప్రియతో కంటే ముందే అతనికి వివాహం కూడా అయింది. అమిత్ ఇంటి బయటనున్న సీసీ కెమెరాల ఫుటేజ్లను చూసిన పోలీసులకు మార్చి 28 రాత్రి అమిత్ ఇంట్లోంచి ప్రియ బయటకు వచ్చిన దృశ్యాలేవీ కనిపించలేదు. అప్పుడు అనుమానించిన పోలీసులు అతని ఇంటిని సోదా చేశారు. అమిత్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతను మొత్తం నిజాలు కక్కేశాడు. షంషాద్ తొలిసారి ప్రియను కలిసినప్పుడే ఆమెను ఎలాగోలా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆమెను ముస్లింగా మత మార్పిడి చేద్దామనుకున్నాడు. తాను వివాహితుణ్ణేననే సంగతి దాచిపెట్టి ముందుగా ప్రియను వివాహం చేసుకున్నాడు. వెంటనే మత మార్పిడి అంటే ఆమె విడిచి వెళ్ళిపోతుందేమోనని సందేహించి 4 ఏళ్ల పాటు ఆమెతో సంతోషంగానే గడిపాడు. ఆ కాలంలో ఆమెకు అతనిపై సందేహం రావడం, ఏవో కొన్ని విషయాలు తెలియరావడం జరిగింది. అలాంటి సమయంలో అతని సంచిలో ఖురాన్ ఉండడం, అతను మసీదుకు వెళ్లడం, ల్యాప్టాప్లో ఐడి ప్రూఫ్ కనిపించడం. మార్చి 28 రాత్రి ప్రియా పెద్ద గొడవ పెట్టుకుంది. షంషాద్ తనను అమిత్గా చెప్పుకుని మోసగించాడని ఆక్రోశించింది. అప్పటికే తాగిన మత్తులో ఉన్న అతను తనకు అప్పటికే ఒక పెళ్లి జరిగిందనే సంగతి చెప్పేశాడు. ప్రియను కూడా మతం మారమని చెప్పాడు. హిందూ సంప్రదాయాలను వదులుకోలేని ప్రియ అందుకు అంగీకరించలేదు. అదే రాత్రి ఆమె ఈ సంగతులన్నీ చంచల్కు ఫోన్ చేసి చెప్పేసింది. చంచల్ ఆ వెంటనే షంషాద్కి ఫోన్ చేసి వివరాలు అడగ్గా ఏదోలా ఆమెను సర్ది చెప్పిన అతను తర్వాత ప్రియా ఫోన్ లాక్కుని ఆమెను దూషించాడు. అతని వంచన భరించలేని ఆమె వంటగదిలోని చాకు తీసుకుని అతని చేతి మీద గాయం చేసింది. దీంతో షంషాద్ కోపం నషాలని కంటింది.
ప్రియా చేతిలోని కత్తి లాక్కుని చేత్తో ఆమె కంఠం నులిమాడు. ఊపిరి సెలపకుండా అదిమి పెడుతున్న అతని చేతిని నెట్టి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె తూలి పడిపోయింది. అయినా కూడా అతను ఆమెను వదిలిపెట్టలేదు. శ్వాస ఆడక కొద్ది నిమిషాల్లోనే ఆమె తల వాల్చేసింది. కోపావేశం తగ్గని శంషాద్ అదే తీవ్రతలో వెళ్లి నిద్రపోతున్న ప్రియా కూతుర్ని సైతం ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఇక ఆ 2 మృతదేహాల్ని మాయం చేయడం కోసం తను చూసిన సినిమాలన్నీ గుర్తు చేసుకున్నాడు. అలా తన ఇంటి పడక గదిలో 5 అడుగుల లోతు గొయ్యి తవ్వి ఆ గుంటలో వాళ్ళని కప్పెట్టి ఆ గుంటలో భారీగా ఉప్పు పోసి ప్రియా ఫోన్ను కూడా అందులోనే పడేసి గుంటలను పూడ్చివేశాడు. ఆ తవ్విన ప్రదేశం మీదకు మంచాన్ని జరిపి కనిపించకుండా చేశాడు. అమిత్ ఉరఫ్ శంషాద్ చెప్పిన నేరాంగీకార వాంగ్మూలం ఆధారంగా అతని ఇంటి గదిని తవ్వి ప్రియా, కశిష్ల మృతదేహాలను బయటకు తీసి DNA పరీక్షల ద్వారా అవి వాళ్లవే అని నిర్ధారించారు. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది. ఆధారాలన్నీ దొరికి నేరం చేసిన వాళ్లు అంగీకరించాక కూడా శిక్ష విధించకుండా, తీర్పు ఇవ్వకుండా కాలయాపన ఎందుకు జరుగుతుందో మాత్రం సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదు. మీలో ఎవరైనా న్యాయ నిపుణులు ఉంటే ఈ సందేహం తీర్చండి, కామెంట్ చేయండి. ఇంతకీ ప్రియా రాజీవ్తో విడిపోయినప్పుడే ఆమె తల్లిదండ్రులు ఆమెను చేరదీసి ఉంటే బావుండేది. మనుమరాలి ముఖం చూసైనా వాళ్ళు తమ పంతం సడలించుకుని ఉంటే ఆ ఇద్దరి ప్రాణాలు దక్కి ఉండేవని స్నేహితులు, బంధువులు అభిప్రాయపడ్డారు. బ్రతికున్నప్పుడు రాని ఆలోచన మనుషులు దూరమయ్యాక మాత్రం బోలెడెన్నొస్తాయి. కానీ ఏం లాభం? మనిషిని మాత్రం దక్కించుకోలేకపోయారు కదా.